शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः। दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः। न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः। अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसाम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। కిష్కింధాకాండము 79వ సర్గము. సీతాపహరణ వృత్తాంతమును తెలుపుమని జాంబవంతుడు సంపాతిని అడుగుట. అప్పుడు సంపాతి, నా సుతుడైన సుపార్సుడు రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకొని పోవుచున్నప్పుడు చూచినట్లు నాకు తెలిపినాడు అని వారికి వివరించుట. ధైర్య సాహసములతో సముద్రమును లంఘించి సీతాదేవి జాడకై అన్వేషింపుడు అని వానరులకు తెలుపుట. తతస్తదమృతాస్వాదం గృధ్రరాజేన భాషితం నిశమ్య ముదితాహృష్టాః తే వచః ప్లవకర్షభాః. గృధ్రరాజైన సంపాతి నుడివిన అమృత తుల్యములగు వచనములను విన్న పింబట ఆ వానరులందరూ పరమానందభరితులైరి. జాంబవాన్ వానరశ్రేష్ఠః సహ సర్వైః ప్లవంగమైః భూతలాత్ సహసోత్థాయ గృధ్రరాజం అధాబ్రవీత్. వానరశ్రేష్ఠుడైన జాంబవంతుడు తోడి వానరులందరితో కూడి వెంటనే లేచి నేలపై నిలబడెను. పిమ్మట అతడు సంపాతిని ఇట్లు ప్రశ్నించెను. క్వ సీతా కేన వా దృష్ట కో వా హరతి మైథిలీం తదాఖ్యాతు భవాన్ సర్వం గతిర్భవ వనౌకసాం. పూజ్యుడమైన ఓ మహాత్మా, ఇంతకును సీతాదేవి ఎక్కడ ఉన్నది? ఆమెను చూచిన వారెవరు? ఆమెను ఎవరు అపహరించిరి? వీటిని అన్నింటినీ దయతో తెలుపుము. ఈ వానరులను ఇక నీవే ఆదుకొనవలెను. కో దాశరథి బాణానాం వజ్రవేగ నిపాతినాం స్వయం లక్ష్మణ ముక్తానాం న చింతయతి విక్రమం. వజ్రాయుధము వలె తీవ్రములైన వేగముగా సాగిపోవు శ్రీరాముని బాణముల ధాటిని లక్ష్మణుడు స్వయముగా ప్రయోగించిన శరముల ప్రభావమును గుర్తింపని ఆ మూర్ఖుడు ఎవ్వడు? స హరీన్ ప్రీతి సంయుక్తాన్ సీతాశ్రుతి సమాహితాన్ పునరాశ్వాసయన్ ప్రీత ఇదం వచనమబ్రవీత్. సీతాదేవి జాడను తెలుసుకొనగోరి గుమిగూడిన వారు, తన యందు ప్రీతితో ఉన్నవారు అయిన వానరులను మరలా ఓదార్చుచు ఆ సంపాతి సంతోషముతో ఇట్లు పలికెను. శ్రూయతామిహ వైదేహ్యా యథా మే హరణం శృతం ఏన చాపి మమాఖ్యాతం యత్ర వా యతలోచన. వైదేహి ఎట్లు అపహరింపబడినది, ఆ విశాలాక్షి ఇప్పుడు ఎక్కడ ఉన్నది, ఎవరు నాకు ఈ విషయములను తెలిపినది అను వాటిని గురించి నేను విన్నదానిని యథాతథముగా మీకు వివరించెదను, వినుడు. అహం అస్మిన్ గిరౌ దుర్గే బహుయోజన మాయతే చిరాన్ నిపతితో వృద్ధ
క్షీణప్రాణ పరాక్రమః తం మామేవం గతం పుత్రః సుపార్శ్వో నామనామతః ఆహారేణ యథాకాలం బిభర్తి పతతాం వరః. ఇప్పుడు నేనున్న ఈ గిరిదుర్గము పెక్కు యోజనముల మేరకు విస్తరించి ఉన్నది. చాలా కాలము క్రిందట నేను ఈ కొండపై పడితిని. నేను వృద్ధుడనై ఉన్నందున నా ప్రాణశక్తియు బల పరాక్రమములను క్షీణించినవి. ఇట్టి స్థితిలో ఉన్న నన్ను నా కుమారుడు పక్షులలో శ్రేష్ఠుడు అయిన సుపార్శ్వుడు అనువాడు ఆయా సమయములలో ఆహారాదులను సమకూర్చుచు నన్ను పోషించుచున్నాడు. తీక్ష్ణ కామాస్తు గంధర్వాః తీక్ష్ణకోపా భుజంగమాః మృగాణాం తు భయం తీక్ష్ణం తతస్తీక్ష్ణ క్షుధా వయం స కదాచిత్ క్షుధార్తస్య మామాహారాభికాంక్షిణః గత సూర్యే హనిప్రాప్తో మమ పుత్రో హ్యనామిషః స మయా వృద్ధభావాచ్చ కోపాచ్చ పరిభర్త్సితః క్షుత్పిపాసా పరీతేన కుమారः పతతాం వరః స మామాహార సంరోధాత్ పీడితం ప్రీతివర్ధనః అనుమాన్య యథాతత్వం ఇదం వచనమబ్రవీత్. గంధర్వులు మిక్కిలి కామ ప్రవృత్తి గలవారు, సర్పములకు కోపము ఎక్కువ, జింకలు భయస్వభావము గలవి, మా జాతికి ఆకలి అధికము. ఒకానొక నాడు ఆకలితో నకనకలాడుచూ నేను ఆహారము కొరకు ఎదురు చూచుచుంటిని. నాకు ఆహారమును తీసుకొని వచ్చుటకై నా కుమారుడు బయటికి వెళ్ళెను. మాంసము దొరకకపోవుటచే అతడు సూర్యుడు అస్తమించిన పిమ్మట రిక్త హస్తములతో తిరిగి వచ్చెను. వృద్ధుడనై ఉన్న నేను అప్పుడు ఆకలి దప్పుల బాధలకు తట్టుకొనలేక కుపితుడనైతిని. ఆ ఆవేశములో నేను నా కుమారుని తీవ్రముగా మందలించితిని. ఎల్లప్పుడూ సంతోషమును గూర్చుచుండెడి నా కుమారుడు తిండి లేక బాధపడుచున్న నన్ను వినయముతో ఓదార్చి జరిగిన విషయమును ఇట్లు చెప్పదొడంగెను. అహం తాత యథాకాలం ఆమిషార్థీ కమాప్లుతః మహేంద్రస్య గిరేర్ద్వారం ఆవృత్య చ సమాస్థితః. తండ్రి, నేను ఎప్పటి వలె ఆహారమును సంపాదించుకుని వచ్చుటకై ఆకాశమునకు ఎగిరితిని. అంతటా మహేంద్రగిరి ద్వారము కడకు చేరి అచట నిలబడితిని. తతః సత్వసహస్రాణం సాగరాంతరచారిణాం పంధానమేకోధ్యవసం సన్నిరోద్ధుం అవాగ్ముఖః తత్ర కశ్చిన్ మయా దృష్టః సూర్యోదయ సమప్రభాం స్త్రియం ఆదాయ గచ్చన్ వై భిన్నాంజన చయప్రభః. పిమ్మట సముద్ర జలములలో సంచరించడి వేల కొలది ప్రాణుల యొక్క మార్గమును నిరోధించి వాటిని పట్టుకొనుటకై తలను క్రిందికి వంచి అచటనే వేచియుంటిని. ఆ సమయమున ఛేదింపబడిన కాటుక కొండవలే నల్లగానున్న ఒక దుష్టుడు ఒక స్త్రీని తీసుకొని పోవుచుండుటను నేను చూచితిని. ఆ వనిత ఉదయ సూర్యుని కాంతులతో విలసిల్లుచుండెను. సోహం అభ్యవహారార్థి తౌ దృష్ట్వా కృతనిశ్చయః తేన సామ్నా వినీతేన పంధానం అభియాచితః నహి సామోపపన్నానాం ప్రహర్తా విద్యతే క్వచిత్ నీచేష్వపి జనః కశ్చిత్ కిమంగ బతమద్వితః. ఆ స్థితిలో ఉన్న నేను ఆ ఇద్దరిని చూచి వారిని నీకు ఆహారముగా తీసుకొని వచ్చుటకు నిశ్చయించుకొంటిని. కానీ ఆ పురుషుడు సవినయముగా దారి ఇమ్ము అని నన్ను మృదువుగా అడిగెను. నీచుడు సైతము తనను సవినయముగా సమీపించిన వారిని హింసింపడు. ఇక నా వంటి కులీనుని విషయమున చెప్పవలసిన దేముండును. స యాతస్తేజసా వ్యోమ సంక్షిపన్నివ వేగతః అదాహం కచరైర్భూతైః అభిగమ్య సభాజితః దిష్ట్యా జీవసి తాతేతి హ్యబ్రువన్ మాం మహర్షయః కథంచిత్ సకలత్రోసౌ గతస్తే స్వస్య సంశయం. అంతటా అతడు తన తేజస్సుచే ఆకాశమును కప్పివేయుచున్నాడా అన్నట్లు వేగముగా వెళ్ళిపోయెను. పిమ్మట ఆకాశమున సంచరించడి సిద్ధులు, చారణులు మొదలగు వారు నా కడకు వచ్చి నన్ను ప్రశంసించిరి. నాయన, అదృష్టవశమున నీవు బ్రతికిపోయితివి. రావణుడు తన కడనున్న స్త్రీని రక్షించుకొనుటలోనే నిమగ్నుడై ఉండుట వలన ఎట్టకేలకు అతడు నీ జోలికి రాకుండా వెళ్ళిపోయినాడు. నీకు తప్పక శుభములు కలుగును అని మహర్షులు నాతో పలికిరి. ఏవముక్తస్తతోహం తైః సిద్ధైః పరమశోభనైః సచమే రావణో రాజా రక్షసాం ప్రతివేదితః హరన్ దాశరథేర్భార్యాం రామస్య జనకాత్మజాం భ్రష్టాభరణ కౌసేయాం శోకవేగ పరాజితాం రామలక్ష్మణయోర్నామ క్రోశంతీం ముక్తమూర్ధజాం ఏష కాలాత్యయస్తావత్ ఇతి కాల విదాంవరః ఏతమర్థం సమగ్రం మే సుపార్శ్వః ప్రత్యవేదయత్. మిక్కిలి శుభంకరులైన ఆ సిద్ధపురుషులు ఇట్లు పలికిన పిమ్మట
ఆ వెళ్ళినవాడు రాక్షస రాజైన రావణుడు అనియు జనకుని కూతురు శ్రీరాముని ధర్మపత్నియు అయిన సీతాదేవిని అతడు అపహరించుకొని పోవుచున్నాడనియు నేను తెలుసుకొంటిని. ఆమె ధరించిన ఆభరణములు చెదిరియుండెను, పట్టు వస్త్రము నలిగియుండెను, కేశములు జారియుండెను. అనుక్షణము ఆమె రామలక్ష్మణులను గుర్చి స్మరించుచు ఏడ్చుచుండెను. నా రాకలో కాలాతీతం అగుటకు కారణము ఇదియే అని కాలము విలువ తెలిసిన సుపార్షుడు ఈ విషయమును నాకు సమగ్రముగా నివేదించెను. తచ్చుత్వాపి హిమే బుద్ధి నాసీత్ కాచిత్ పరాక్రమే అపక్షో హి కథం పక్షి కర్మ కించిదుపక్రమే యత్తు సఖ్యం మయా కర్తుం వాగ్బుద్ధి గుణవర్తిన శ్రూయతాం తత్ ప్రవక్ష్యామి భవతాం పౌరుషాశ్రమం. అట్టి ఆవేదన కలిగించు విషయమును వినినప్పటికీ ఆ దుష్టునిపై విజృంభింపవలనను ఆలోచన నాకు కలుగలేదు. నేను రెక్కలుడిగిన పక్షిని, నేనేమి చేయగలను? నేను నా బుద్ధి బలమును బట్టి నాకు సాధ్యమైన మాట సహాయము చేసేదను. దానిని మీరు పౌరుషముతో సాధింపవలసి ఉన్నది. ఆ విషయమును తెలిపెదను. వాగ్మతిభ్యాం తు సర్వేషాం కరిష్యామి ప్రియం హివ యద్ధి దాశరథే కార్యం మమ తన్నాత్ర సంశయః. తే భవంతో మతిశ్రేష్ట బలవంతో మనస్వినః ప్రేషితా కపిరాజేన దేవైరపి దురాసదాః రామలక్ష్మణ బాణాశ్చ నిశితాః కంకపత్రిణః త్రయాణామపి లోకానాం పర్యాప్తాస్త్రాణ నిగ్రహే కామం ఖలు దశగ్రీవః తేజోబల సమన్వితః భవతాం తు సమర్థానాం న కించిదపి దుష్కరం తదలం కాలసంగేన క్రియతాం బుద్ధినిశ్చయః నహి కర్మసు సజ్జంతే బుద్ధిమంతో భవద్విదాః. నేను వాగ్మనస్సులచే తోడ్పడి మీ అందరికీ సంతోషమును గూర్చెదను. శ్రీరాముని కార్యము నా కార్యమే, అందు సంశయము లేదు. వానరరాజగు సుగ్రీవుడు పంపగా వచ్చిన మీరందరూ ప్రజ్ఞావంతులు, మిగుల బలశాలులు, చక్కని ఆలోచనాశక్తి గలవారు, దేవతలకును అజేయులు. రామలక్ష్మణుల బాణములు రెక్కలు గలవి, వాడి అయినవి. అవి ముల్లోకములను నిగ్రహించుట ఎందును అనుగ్రహించుట ఎందును సమర్థములు. మీకు శత్రువైన దశకంఠుడు మిక్కిలి బలపరాక్రమములు గలవాడే కావచ్చును, కానీ మీ వంటి సర్వసమర్థులకు అతనిని జయించుట ఏమాత్రము కష్టము కాదు. మీరు ఇక ఏమాత్రము ఆలస్యము చేయక దృఢముగా నిశ్చయించుకొని సీతాన్వేషణకు పూనుకొనుడు. మీ వంటి ప్రతిభామూర్తులు కార్యసాధన యందు ఉపేక్ష వహింపరు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 69తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండమునందు ఇది 79వ సర్గము.